నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. తెలంగాణ ఈసెట్ 2025లో ఈసీలో 8th ర్యాంక్ సంపాదించిన బి విష్ణు ప్రియ నాతో పాటుగా మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో మన స్టూడియోలో ఉన్నారు. సో జీపీడబ్ల్యూ సికింద్రాబాద్ నుంచి చదువుకున్న ఈ అమ్మాయి, జీపీడబ్ల్యూ సికింద్రాబాద్ నాకు తెలిసి వీళ్ళది థర్డ్ బ్యాచ్ అనుకుంటా. మరి ఈ మొట్టమొదటిసారిగా జీపీడబ్ల్యూ సికింద్రాబాద్లో ఒక సింగిల్ డిజిట్ ర్యాంక్ ఈ అన్ని బ్రాంచ్ల్లో, అంటే సిఎస్సి, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఈసీ 4 బ్రాంచ్లు ఉన్నాయి. 4 బ్రాంచ్లో మొదటిసారి జీపీడబ్ల్యూ సికింద్రాబాద్లో సింగిల్ డిజిట్ ర్యాంక్ సంపాదించి ఒక కాలేజీకి ఆదర్శంగా నిలవడం జరిగింది. మరి ఇంత మంచి సక్సెస్కి కారణం వాళ్ళ కాలేజీ కావచ్చు, సాయిమేధ కోచింగ్ సెంటర్ టీమ్ కావచ్చు, వాళ్ళ స్కూల్ కావచ్చు, ఆ ఎన్విరాన్మెంట్ కావచ్చు, అంతకు మించి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ లేనిదైతే ఈ విజయం అయితే రాదు అనుకుంటున్నా. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వీరస్వామి గారు, అదేవిధంగా లావణ్య గారు, వారిని సత్కరించుకుందాం. ఎందుకంటే మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మా డైరెక్టర్ డాక్టర్ జేసి రుద్రపాటి సార్ నేర్పించిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక సక్సెస్ వచ్చినా, ఒక కష్టం వచ్చినా సపోర్ట్ చేసేవాళ్ళు, ముందు వరుసలో ఉండేవాళ్ళు, దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరంటే వాళ్ళ పేరెంట్సే ఉంటారు ముందుగా. కాబట్టి కంపల్సరీగా వాళ్ళని సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా సార్ నేర్పించిన ఇది ఒకటి విషయం కాబట్టి వాళ్ళని సత్కరించుకుందాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. విష్ణుప్రియ మాటల్లో ఆమె సక్సెస్ స్టోరీని వినే కంటే ముందుగా విష్ణుప్రియ గురించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్స్ అంటే దాదాపుగా ఒక 2 నెలల పాటుగా కంప్లీట్ మ్యాథమెటిక్స్ పైన, ఫిజిక్స్ పైన, కెమిస్ట్రీ పైన, ఇంజనీరింగ్లో సబ్జెక్ట్ వైజ్గా పెట్టడం జరిగింది. తర్వాత ఎంపీసీ గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఫైనల్గా వచ్చేసి మాక్ ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ అన్నీ తను రాస్తూ, ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు తనతో ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని విషయాలు, ఆ విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నా. తను ఎగ్జామ్స్ రాసేటప్పుడు మార్క్స్ రెగ్యులర్గా 120+, 130+ ఆ విధంగా వచ్చేవి. వచ్చిన ప్రతిసారి నేను ఒకటే తనకి సజెషన్ ఇచ్చిన విషయం ఏంటంటే, ఒక్క 5 to 10 మార్క్స్ పెంచుకో, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావని కాదు, 5 to 10 మార్క్స్ పెంచుకో అనేది. సార్ అంటే ఎంత ట్రై చేసినా రావట్లేదు సార్ అంటే, నీకు నచ్చిన సబ్జెక్ట్ పేరు చెప్పు అంటే, మీ సబ్జెక్టే సార్ డిజిటల్లో. మరి డిజిటల్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 10కి 10 వచ్చాయా, 10కి 8 వచ్చాయా చూసుకో. ఆ 10కి 10 రాకపోతే రావడానికి ప్రయత్నించు. అదేవిధంగా నీకు ఏవైతే సబ్జెక్టులు నువ్వు నమ్ముకుంటున్నావో, బాగా వచ్చనుకుంటున్నావో, బాగా కంప్లీట్ చేసావు అనుకుంటున్నావో, ఆ సబ్జెక్ట్స్ పైన కంపల్సరీగా ఫుల్ మార్క్స్ వచ్చేటట్టు చేసుకో అని చెప్పడం జరిగింది. దాన్ని తను ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ సాయిమేధలో పెట్టిన ఎగ్జామ్స్లో టాప్ 10లో ఉండేదానివా, టాప్ 20లో ఉండేదానివా? టాప్ 10లో ఉండేది. అదే టాప్ 10లో నిలవడానికి కారణమైందనమాట. కాబట్టి మీకు కూడా చెప్తున్నాము, టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ అంటే చాలామంది ఏంటంటే ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ అంటే లాస్ట్లో అనుకుంటారు. లాస్ట్లో కాదండి, మొదటి నుంచి పెట్టే టెస్ట్లు కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఇండివిజువల్గా నువ్వు స్ట్రాంగ్ అయినప్పుడు నీ మార్క్స్ పెరుగుతాయి. ఇప్పుడు 160, 170లో ఆగిపోతున్నాయి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్కి. అప్పుడు నువ్వు ఇండివిజువల్గా ప్రతి టెస్ట్ రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో ర్యాంక్తో పాటుగా మార్క్స్ పెరుగుతాయి. మార్క్స్ పెరిగితే నాలెడ్జ్ కూడా డెఫినెట్గా పెరుగుతుంది. ఓకే రైట్, ఇప్పుడు తన మాటల్లో విందాం. సో మొదటగా నీ యొక్క అంటే నువ్వు పుట్టి పెరిగిన ప్లేస్, దాని గురించి ఒకసారి. ఓకే, మై నేమ్ ఇస్ విష్ణు ప్రియ. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్. My village name is Bollikunta. My father name is Veeraswamy. My mother name is Lavanya. ఓకే, నువ్వు పుట్టి అంటే ఎక్కడ స్కూలింగ్ ఎక్కడ జరిగింది? కొద్దిగా గట్టిగా చెప్పండి. బల్లికుంట. జెడ్పీహెచ్ఎస్ బల్లికుంట. ఓకే, అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నావు? గవర్నమెంట్ స్కూల్ అంటే 1 to 10th గవర్నమెంట్ స్కూలా, లేకపోతే మధ్యలో గవర్నమెంట్ స్కూలా? 6th to 10th గవర్నమెంట్ స్కూల్. అప్పటి వరకు ప్రైవేట్ స్కూల్? ప్రైవేట్ స్కూల్. ఓకే, మీ ఫాదర్ ఏం చేస్తారు? డాడీ టీచర్, ప్రైవేట్ టీచర్. మమ్మీ? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. ఓకే, సో
మరి ప్రైవేట్ టీచర్గా చేస్తూ మిమ్మల్ని మంచిగా చదివిపించారు, మీరు కూడా బాగా చదివారు. అయితే మరి గవర్నమెంట్ స్కూల్లో చదివినావు కదా, మరి అక్కడ నుంచి ఈ పాలిటెక్నిక్ వైపు రావాలని నీకు ఎట్లా అనిపించింది అసలు? అంటే అప్పుడు అన్నయ్య ఫస్ట్ టైం ట్రై చేసింది సార్ పాలిటెక్నిక్ ఎగ్జామ్. రాస్తే ఏమైందంటే మెకానికల్ వచ్చింది. సో అన్నయ్య వెళ్ళలేదు, అంటే మెకానికల్ కదా అని. సో అన్నయ్య అవేర్నెస్ తోటి ఏం చేసి నన్ను పాలిటెక్నిక్ లో వేసాడు. అంటే బాగుంది, బీటెక్ సైడ్ టెక్నికల్ గా ఉంటది అని నన్ను అన్నయ్య వేసాడు. అంటే ఈసీ పాలిసెట్ ఎగ్జామ్ రాపించింది. యాక్చువల్ గా పాలిసెట్ ర్యాంక్ నాది 7,000. అంటే మమ్మీకి యాక్సిడెంట్ అయింది అప్పుడు. సో నాకు కొంచెం ప్రిపరేషన్ అనేది లేదు. సో అప్పుడు ఎగ్జామ్ రాసా. సో జీపీడబ్ల్యూఎస్ సికింద్రాబాద్ లో వచ్చింది. ఇప్పుడు పాలిటెక్నిక్ వైపు వచ్చినాం అంటే ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే, చాలా మంది ఇప్పుడు ప్రతి పేరెంట్స్ కి అవేర్నెస్ వచ్చేసింది. అంటే డబ్బులు కూడా ఉంటున్నాయి మినిమం, అంటే చదివించుకోవడానికి అయితే డబ్బులు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు ఇంటర్ అని నారాయణ చైతన్య లేకపోతే రెసిడెన్స్ అని ఇంకోటని వేస్తున్నారు కదా. పాలిటెక్నిక్ వైపు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి నీకు అట్లా ఏమన్నా అంటే మీ పేరెంట్స్ ప్రోద్బలంతో వచ్చావా, లేకపోతే దీనిపైన నీకు తెలిసి వచ్చావా? లేదు, మా అన్నయ్య వల్లనే వచ్చాను. మీ అన్నయ్య వల్ల వచ్చాను. మీ అన్నయ్య పాలిటెక్నిక్ చేయమన్నాడు, పాలిటెక్నిక్ రాసావు, ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఓకే. సో మరి ఇక్కడ పాలిటెక్నిక్ వచ్చిన తర్వాత ఒకటి ఊహించుకుంటాం మనం అంతా. జనరల్గా పాలిటెక్నిక్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి, కానీ టాప్ కాలేజెస్ విషయానికి వస్తే అల్టిమేట్ గవర్నమెంట్ కాలేజెస్. మరి గవర్నమెంట్ కాలేజ్ బిల్డింగ్స్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, హాస్టల్ రూమ్స్ కావచ్చు, ఇక ప్రైవేట్ కాలేజ్తో పోల్చుకుంటే కంప్లీట్గా భిన్నంగా ఉంటాయి. మరి అక్కడికి వచ్చినాక నువ్వు ఏ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చావు, అక్కడికి వచ్చినాక నీకు ఎట్లా అనిపించింది? అంటే నేను చదువుదామనే వచ్చా, బట్ అక్కడ వెదర్ చూసే వరకు ఫస్ట్ బాగానే ఉంది. అంటే కొత్తగా ఉంటుంది, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ గిట్లా మాకు క్లాసెస్ సరిగ్గా జరగాలంటే మా దగ్గర కొంచెం కౌన్సిలింగ్ బాగా అవుతుంది. తర్వాత అంతా బాగానే జరిగింది. సో ఫస్ట్ మిడ్ అలా రాసే వరకు కొంచెం అలవాటు అయింది. తర్వాత బాగుంది, మొత్తం ఫ్యాకల్టీ బాగున్నారు సార్. ఓకే. సో జీపీడబ్ల్యూ సికింద్రాబాద్ లోకి వచ్చిన తర్వాత నిన్ను బాగా మోటివేట్ చేసిన వ్యక్తులు కొంతమంది ఉండొచ్చు. ఆ వ్యక్తుల పేర్లు ఒక్కసారి. శ్రీధర్ సార్ ఏం చెప్పేవాళ్ళు? శ్రీధర్ సార్ అంటే ఎస్డిసి, ఇంజనీరింగ్ సబ్జెక్ట్, ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ. ఓకే. ఏమేమి సబ్జెక్టులు చెప్పేవాళ్ళు? ఈడిసి చెప్పారు, డిఈ చెప్పారు, ల్యాబ్స్ చేపించారు. ఇప్పుడు ఫ్యాకల్టీ, మీ కాలేజ్ ఫ్యాకల్టీ అకాడమిక్ తో పాటుగా ఈసెట్ కి మీకు ఎంకరేజ్ చేసేవారా? కేవలం అకాడమిక్ వైపు మాత్రమే? కొంతమంది అంటే కొన్ని కాలేజీలు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో కావాలి కాబట్టి అంతవరకే ఉంటారంట. కొంతమంది ఏంటంటే మీ లైఫ్ ఇది, మీరు 3 ఏళ్ళ డిప్లొమా తర్వాత మీరు కొద్దిగా కష్టపడితే ఇంటర్మీడియట్ వాళ్ళు కనీసం క్వాలిఫై కాలేకపోతున్నారు ఎంసెట్లో, కానీ డిప్లొమా వాళ్ళకి కొద్దిగా కష్టపడితే టాప్ కాలేజీలో సీట్లు దొరుకుతా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, టాప్ కాలేజీల్లో. సో మరి అట్లాంటిది ఫ్యాకల్టీ కొంతమంది అయితే డెఫినెట్గా కొంతమంది కాదు చాలామంది పిల్లల్ని, డిప్లొమా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, చదివిపిస్తూ ఉన్నారు, గైడ్ చేస్తూ ఉన్నారు. అట్లా మీ కాలేజీలో ఎంతవరకు నీకు ఆ సపోర్ట్ దొరికింది? మా కాలేజ్లో చాలా కొద్దిగా దొరికిందా? మాక్సిమం సపోర్ట్ దొరికింది సార్. అంతా మొత్తం డిపార్ట్మెంట్ పరంగా బాగా సపోర్ట్ చేశారు. ఎప్పటి నుంచి నీ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఇయర్ లోనా, సెకండ్ ఇయర్ లోనా, థర్డ్ ఇయర్ లోనా? సెకండ్ ఇయర్ 4th సెమ్ లో నేను కోచింగ్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఈసెట్ లో 200 మార్కులు ఉంటాయి కదా, మళ్ళీ ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా 75 మార్క్స్ పెట్టేది కదా. మరి ఎందుకు ఎవ్వరు కూడా ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయట్లేదు? ఒక బాగా డబ్బులున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని 6th స్టాండర్డ్ నుంచి ఐఐటి అంటాడు, టెక్నో స్కూల్ అంటాడు, అదంటే ఇదంటాడు, వాడు ముందే ఫౌండేషన్ వేసుకుంటాడు. 6th క్లాస్లో 7th 8th బేసిక్స్ వేసుకుంటున్నాడు, 10th వచ్చే వరకు మాక్సిమం ఫౌండేషన్ పడుతుంది. మరి మన విషయంలో ఎందుకు అలా జరగట్లేదు? అంటే అవేర్నెస్ లేక. మరి ఇప్పుడు అవేర్నెస్ లేక అంటున్నావు కదా, నీకు అవేర్నెస్ వచ్చింది కాబట్టి నువ్వు కనీసం 10 మందినైనా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నేను చెప్పాను సార్, ఫస్ట్ నుంచి ఎంపీసీ కంప్లీట్ చేసుకోండి అని. మా జూనియర్స్ కూడా సెకండ్ ఇయర్స్ నుంచి జాయిన్ అయ్యారు సార్. సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వడం కాదు, చదవాలి కూడా. అదే చెప్తున్నారు సార్, వాళ్ళకి ఎందుకంటే థర్డ్ సెమిస్టర్ ఉంది, సపోజ్ ఈసీ, నువ్వు ఈసీ బ్రాంచ్ అంటే థర్డ్ సెమిస్టర్ కి 50 to 60 marks weightage in third semester. Even 4th semester also we have 50 to 60 marks weightage. ఈ ఫైనల్ ఇయర్లో ఉండేదంతా 20 మార్కులు డిసిసి అని ఇండస్ట్రియల్ పాలిట్రానిక్స్ అంతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఆల్మోస్ట్ ఒక ఇంటిగ్రేటెడ్ 1000 లోపు రావాలంటే కావాల్సినన్ని మార్క్స్ 120 మార్క్స్. ఆ మార్క్స్ థర్డ్ సెమిస్టర్లో, 4th సెమిస్టర్లో ఉన్నాయి. ఈ వెయిటేజ్ కరెక్ట్గా, ఈ మార్క్స్ ఈ సెమ్ వైజ్గా కరెక్ట్గా ప్రిపేర్ అవుతూ, అకాడమిక్కి ప్రిపేర్ అవుతూ, ఈసెట్ బెట్స్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం డెఫినెట్గా నేను చెప్పినట్టు ర్యాంకే కాదు, మార్కులు పెరుగుతాయి, మార్కులతో పాటుగా నాలెడ్జ్ పెరుగుతుంది, మీ యొక్క టార్గెట్స్ కూడా పెరుగుతాయి. మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసినప్పటికీ కూడా ఆ ఇంజనీరింగ్ కాలేజీలో మీరు డెఫినెట్గా మాత్రం టాప్ లెవెల్లో మాత్రం డెఫినెట్గా ఉంటారు. కాబట్టి ప్రయత్నించండి, తప్పేం లేదు.
మస్తు టైం ఉంటది. టైం ఉంటదా ఉండదా అసలు చాలా డిప్లొమాలో? ఉంటది సార్. ఎగ్జామ్స్ ముందు చదువుకున్నా గానీ మిడ్ ఎగ్జామ్స్ అన్ని పాస్ ఈ అవ్వచ్చు. అసలు ప్యాటర్న్ కూడా మన వెరైటీగా ఉంది. అవును 1 సార్. మార్క్, 3 మార్క్స్, 5 మార్క్స్. అంతే సార్. 1 మార్క్ ఎన్ని క్వశ్చన్లు 6 హ్మ్. 1 మార్క్, 3 4 మార్క్స్, మిడ్స్‌కి సార్. 3 మిడ్స్‌కి మార్క్స్, 4 5 మార్క్స్. అంతే. అల్ల 2 ఇల్ల 2 ఉంటాయి మిడ్స్‌కి అంతే అంతే. కరెక్ట్ గా 2 డేస్ అంతే. 1 డే చాలు సార్. 1 డే. 1 డే చాలు. మరి డే ఏ డే కా డే చదువుకుంటే అప్పుడు ఈసెట్ కి భయంకరంగా చదువుకోవచ్చు కదా. అవును సార్. చెప్పు నీ మాటల్లో చెప్పు ఒకసారి జూనియర్స్ కి, ముఖ్యంగా ఇప్పుడు 3rd సెమిస్టర్ లో ఉన్న వాళ్ళకి, కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళకి, తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి విష్ణుప్రియ మాటల్లో కొన్ని మాటలు చెప్పు. ఓకే సార్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడికి అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రాకముందుకే మనం ఎంపీసీ ఇప్పుడు 3rd సెమిస్టర్ లో ఉన్నారు 3rd సెమిస్టర్ అంటే వాళ్ళకి ఎంపీసీ నువ్వేం కంప్లీట్ చెప్తావు? చేయాలి. వాళ్ళకి అంటే ఫస్ట్ 3rd సెమిస్టర్ సబ్జెక్టులు మాత్రమే చెప్పు. ఎందుకంటే ఎంపీసీ ప్యారలల్ గా వాళ్ళకి చేసే అంత ఉండదు, చెప్పే వాళ్ళు కూడా లేరు కదా ఇప్పుడు. ఓకే. ఇప్పుడు కోచింగ్ సెంటర్లో కూడా జరిగే 3rd సెమిస్టర్లో ఏంది లీనియర్ ఇంటిగ్రేటెడ్ అసలు కూడా డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇట్లా ఇవే సబ్జెక్టులు జరుగుతుంటాయి. ఆ సబ్జెక్టులను ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఉంది, డిజిటల్ చదువుకుంటున్నారు, ఓకే. వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? అంటే ఫస్ట్ టైం టేబుల్ వేసుకోవాలి మనం. ఈ రోజు ఈ టాపిక్ అయ్యేలాగా, ఈ రోజు ఈ టాపిక్ అని. అంటే ఫస్ట్ డిజిటల్ ఎలా ఉంటాయంటే మల్టీప్లెక్స్, డిమల్టీప్లెక్స్, సబ్ట్రాక్షన్, ఆఫ్ యాడర్, ఫుల్ యాడర్ అలా ఉంటాయి. రోజుకో టాపిక్ వేసుకున్నా కానీ ఫుల్ గా కవర్ అయిపోతుంది. మంచిగా మనకి ఫస్టే అయిపోతుంది. అంటే రివిజన్ కి లాస్ట్ లో టైం బాగుంటది. తర్వాత ఈడీసీ చాలా వెయిటేజ్ ఉంటాయి ఈడీసీకి అయితే. అది ఫస్ట్ నుంచే చదువుకుంటే మనం లాస్ట్ లో రివిజన్ చేసుకుంటే అయిపోతుంది. లాస్ట్ లో వచ్చి మళ్ళీ వరై అవుతాం. నీ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్ గా? నాది అట్లా నువ్వు ఎప్పుడు సాయిమేధలో ఎప్పుడు జాయిన్ అయ్యావు? నేను 4th సెమిస్టర్ సార్. 4th సెమిస్టర్. ఆఫ్లైన్ జాయిన్ అయ్యావా, ఆన్లైన్ జాయిన్ అయ్యావా? రెండు సార్. అంటే ఆఫ్లైన్ జాయిన్ అవ్వక ఆన్లైన్ ఫ్రీగా ఇచ్చాము. ఆఫ్లైన్ కి వచ్చావా నువ్వు, లేకపోతే ఓన్లీ ఆన్లైన్ లో చదివావు? ఆఫ్లైన్ సార్ మొత్తం. ఆఫ్లైన్. ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది? 3rd, 4th? 4th సెమిస్టర్ లో. 4th సెమిస్టర్ మొత్తం కోచింగ్ వచ్చావా, లేకపోతే కొద్దిగా వచ్చావా? అసలు రాలేదు సార్. అసలు రాలేదు 4th సెమిస్టర్ లో. ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది ప్రిపరేషన్? 5th సెమిస్టర్ లో సమ్మర్ బ్యాచ్ మే లో. సమ్మర్ లో వచ్చి ఏం విన్నావు? ఎంపీసీ విన్నావు. మళ్ళీ నెక్స్ట్ రిమైనింగ్ ఇంజనీరింగ్ ఎప్పుడు విన్నావు? అంటే సండేస్ ఉంటాయి కదా. సండే పబ్లిక్ హాలిడేస్ కవర్ చేసుకున్నావు. దాంతో పాటుగా నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు విన్నావు? మళ్ళీ 6th సెమిస్టర్ లో. 6th సెమిస్టర్ లో మొత్తం టోటల్ గా కంప్లీట్ గా కవర్ చేసుకున్నావా? అప్పుడప్పుడు వచ్చావా, లేకపోతే కొన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయావా? ఎందుకంటే చాలా మంది, ఎందుకు అడుగుతున్నట్టు క్వశ్చన్, చాలా మంది వస్తారు ఇంకా హాస్టల్లో తిని పండుకొని పొరలాడుతుంటారు, లేకపోతే 2 నెలల నుండి ఇంటికి పోతారు. నీ విషయంలో ఎలా జరిగింది నీ ప్రిపరేషన్ ట్రైనింగ్ అప్పుడు మొత్తం? ఓకే సార్. నేను ప్రతిరోజు క్లాస్కి వచ్చేదాన్ని సార్. అంటే ప్రతిరోజు అటెండ్ అయ్యి ప్రతి క్లాస్ ఈ రోజు రేపే ఎగ్జామ్ అన్నట్టు చదివేదాన్ని సార్. రేపే అన్నట్టు నైట్ పక్కా కూర్చొని ఆ రోజు అయిపోయిన తర్వాతనే పడుకునేదాన్ని. సో రోజు ప్రిపేర్ అయ్యేదాన్ని. ప్రతిరోజు ఏ ఎగ్జామ్ మిస్ చేయలేదు. మళ్ళీ ఏది ఎప్పటికప్పుడే చదువుకునేదాన్ని క్లాసెస్. సో ఎంపీసీ పైన బాగా ఫోకస్ చేసావా, ఇంజనీరింగ్ పైన బాగా ఫోకస్ చేసావా? ఇంజనీరింగ్ సార్. ఇంజనీరింగ్ పైన. ఎందుకు ఎంపీసీ పైన చేయలేకపోయావు? భయమైందా, లేకపోతే స్టార్టింగ్ నుంచి బేస్ లేకనా? అసలు మ్యాథ్స్ లో ఎన్ని వచ్చాయి నీకు? 33 సార్. 33. ఫిజిక్స్ లో 12 సార్. 12. కెమిస్ట్రీలో 16. ఇంజనీరింగ్ లో 77. అంటే ఇంజనీరింగ్ లో సక్సెస్ అయ్యావు, ఇష్టపడ్డావు, సక్సెస్ అయ్యావు. సో ఒక్కసారి నాకు ఫిజిక్స్ కథ ఏంటి చెప్పు. అసలు ఎందుకు ప్రతి ఒక్క ఈవెన్ టాప్ ర్యాంకర్స్ కూడా 15, 16, 17, 18 మార్క్స్ దగ్గర అయిపోతున్నారు. దాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? తెచ్చుకోకపోవడానికి కారణం ఏంటి? నేను ఏమైనా తప్పు చేసినట్టు ఒక ఫిజిక్స్ విషయంలోనే సార్. ఎందుకు? అంటే నేను క్లాసెస్ అంటే ఫస్ట్ నుంచి ఒక పాయింట్ ఇట్లా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఏమని అంటే ఫిజిక్స్ రాదు, అది ఎంత తిన్నా రాదు, అన్ని ప్రాబ్లమ్స్. ఇది రాదు అంటే మనం అనుకోలే యాక్చువల్ గా. అది బ్రాండ్ క్రియేట్ చేసేసారు. ఎస్ సార్. బ్రాండ్ సీనియర్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. ఫిజిక్స్ అంటే కష్టము, ఫిజిక్స్ అంటే కాన్సెప్ట్ అని ఎవరు చెప్తలేడు. ఫిజిక్స్ అంటే కాన్సెప్ట్ నేర్చుకున్న వాడికి ఫిజిక్స్ వస్తుందని చెప్పట్లేదు. ఫిజిక్స్ వచ్చిన వాడికి ఇంజనీరింగ్ లో 100 మార్కులు కూడా తెచ్చుకోవచ్చు అని కూడా చెప్పట్లేదు. కానీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసారు. ఈ బ్రాండ్ ని పోగొట్టడానికి ప్రయత్నిస్తాం, మా వంతు అయితే ప్రయత్నిస్తాం డెఫినెట్ గా. మరి మ్యాథమెటిక్స్ లో 33 మార్కులు, ఒక 10 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఎలా మిస్ అయిపోయింది మ్యాథ్స్ లో? అంటే కొంచెం ప్రాక్టీస్ క్లాసులు విన్నావా? అన్ని క్లాసులు అంటే కొన్ని మ్యాథ్స్ మధ్య ట్రైనింగ్. సాయిమేధలో నీకు మంచి మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ నచ్చిన ఫ్యాకల్టీ, అంటే బాగా చెప్పిన ఫ్యాకల్టీ నచ్చిన ఫ్యాకల్టీ? నేను కాకుండా అంటే ఇనాయక్ సార్. ఇంకా మహేష్ సార్. ఏం చెప్పారు ఇనాయక్ సార్? ఇనాయక్ సార్ ఏం చెప్పారంటే క్యాలిక్యులస్, ఫంక్షన్స్, ఫంక్షన్స్ అలాంటివన్నీ చెప్పారు. ఓకే. మహేష్ సార్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఫోరియర్ సిరీస్. ఓకే. మరి ఫిజిక్స్ సార్ క్లాసులు విన్నావా? గోపాలరత్నం సార్ క్లాసులు? ఎస్ సార్. 1, 2 అలా అయినేదాన్ని అంతే. అంటే ఫస్ట్ ఇట్లా ఫిక్స్ అయిపోయినా సార్ ఎంత చదివిన. అంటే ఎలా అంటే అక్కడ ఇప్పుడు మీరు నేర్చుకుంటారు కానీ అక్కడ పోయినాక ఏం రాదు అని ఇట్లా ఫిక్స్ అయిపోయింది. అంటే ఎవరైనా చెప్తేనే కదా మనకు కూడా అలా ఫిక్స్ అయిపోయింది. మరి కెమిస్ట్రీ అంటే చాలా ఈజీ అంటారు. కెమిస్ట్రీ పైన మనం చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ దానిలో మార్కులు రాకపోవడానికి 16 మార్కులే వచ్చాయి. దీంట్లో ఇంకొక
డెఫినెట్గా ఒక 5 to 6 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఎస్ సార్. ఎక్కడ మిస్ చేసావు? అంటే నేను బాగానే ప్రిపేర్ అయ్యాను సార్. ఫస్ట్ నుంచి నేను కెమిస్ట్రీనే బాగా పట్టుకున్నా. బట్ లాస్ట్ మినిట్ లో ఏమైందంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయిగా తికమక అయిపోయినాయి. సో కొంచెం కన్ఫ్యూజ్ డైరెక్ట్ అయిపోయింది. క్వశ్చన్స్ లేవా కెమిస్ట్రీలో? లేవు, కొంచెం తక్కువ అట్లా అయిపోయింది. అంటే ఏ చాప్టర్ అట్లా నీకు అనిపించింది? నాకు ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఎలక్ట్రోకెమిస్ట్రీ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది కదా, గట్టిగా వేస్తాడు. ఎస్ సార్. అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లా రిడక్షన్ అవన్నీ ఉంటాయి కదా. అవును. సో అందులో వెళ్ళిపోయాను. ఓకే, వెరీ గుడ్. మరి ఇంజనీరింగ్ లో దాదాపుగా 77 మార్క్స్ అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కి దగ్గరగా మార్కులు తెచ్చుకున్నావు. మరి ఈ ఇంజనీరింగ్ లో ఏ సబ్జెక్ట్ తో నీ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది? ఏ సబ్జెక్ట్ అంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, ఏంటంటే ఒక టర్నింగ్ పాయింట్ అంటారు, లేకపోతే ఇంట్రెస్ట్ రావడానికి ఒక సమయం వచ్చింది అంటారు కదా. అట్లా ఇంజనీరింగ్ ఇష్టపడడానికి నీకు ఇక్కడ, లేకపోతే నీ కాలేజీలో కావచ్చు, లేకపోతే నీ పర్సనల్ కావచ్చు, ఒకసారి చెప్పు నీ ఎక్స్పీరియన్స్. అంటే ఎలా అంటే ఇక్కడ స్టార్ట్ అయింది ఇంజనీరింగ్ ఫస్ట్ అయిపోగానే ఫస్ట్ ఏమైందంటే ఎంసీపీ స్టార్ట్, అంటే మైక్రో కంట్రోలర్. సూర్య సార్ చెప్పాడు ఆ రోజు. అంటే మాకు అప్పుడు ట్రైనింగ్ ఉండే సార్, అంటే హాఫ్ డే క్లాస్ అనేది లేకపోతే వెళ్ళిపోయేది. సో నేను పక్క వాళ్ళ నోట్స్ తీసుకొని అది చదువుకున్నా, మొత్తం చదువుకున్నా. ఫస్ట్ అది మొత్తం రివిజన్ అయిపోయింది, మొత్తం అయిపోగానే ఒక సబ్జెక్ట్ అయిపోయింది అన్నట్టుండే. సో నెక్స్ట్ అయిపోగానే ఆటోమేటిక్ గా మనకి వస్తే చదవాలి ఈ రోజు, అది అయిపోయినట్టే ఇది కూడా. టెస్ట్లు పెట్టేవాళ్ళు కదా, టెస్ట్లు సబ్జెక్ట్ అయిపోయేదంటే టెస్ట్ పెట్టేవాళ్ళు. ఆ టెస్ట్ రాసేదాన్ని మనం, ప్రతి ఒక్కటి రాసేది. మైక్రో కంట్రోలర్ ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చాయి? 100 కి. ఎందుకంటే మొన్న శ్రీశైలం యాదవ్ తో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను స్టార్టింగ్ లో, అంటే అతను వికారాబాద్ అనే ఇంజనీర్ డిప్లొమా కాలేజ్ నుంచి వచ్చాడు. జనరల్ గా ర్యాంకులు అంటే మాసర్ ట్యాంక్, ఐఓఈ, వరంగల్, రామంతపూర్ ఇట్లా బ్రాండ్ ఉంది. అట్లాంటిది ఒక వికారాబాద్ నుంచి స్టేట్ 3rd ర్యాంక్ సంపాదించడం, మరి ఎట్లా వీడికి వచ్చినాక ఏంది కథ అంటే కొద్దిగా భయపడ్డా సార్. కానీ ఎగ్జామ్ పెట్టిన వెంటనే మైక్రో కంట్రోల్లో నాకు 90 మార్కులు వచ్చినాయి సార్, నాకు ఇంకా అక్కడ ఒకసారి నాకు టర్న్ అయిపోయినా, ఇంట్రెస్ట్ వచ్చిందని అన్నాడు. అట్లా నీకు టర్నింగ్ పాయింట్ ఎక్కడ? మైక్రో కంట్రోల్లో బాగానే వచ్చాయి, 85 మార్క్స్ వచ్చాయి. తర్వాత జరిగిన సబ్జెక్ట్ అవి గుర్తుందా? ఏ సబ్జెక్ట్? నెక్స్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్. ఎవరు చెప్పారు? పార్థ సార్ టీచింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తావా? అంటే సార్ ఎలా చెప్తారంటే ప్రతి ఒక్కటి అర్థమయ్యేలాగా పాయింట్ టు పాయింట్ ఇలా చదువుకుంటే ఈ టైంలో అక్కడ గుర్తొస్తుంది అన్నట్టు చెప్తాడు మొత్తం. సాయిమేధలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఒక సీనియర్ ఫ్యాకల్టీ, మంచిగా గైడ్ చేసే ఫ్యాకల్టీ, ఎప్పుడు పిల్లల గురించే తప్పిస్తూ పిల్లల కొరకు అప్డేట్స్ ఇస్తూ ఉండే ఫ్యాకల్టీ ఎవరైనా ఉన్నారంటే అది పార్థ సార్. ఎందుకంటే ఎప్పుడు తప్పిస్తూ ఉంటాడు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా అప్డేట్ ఇస్తూ ఉంటాడు. ప్లస్ క్లాసులు కూడా చాలా చక్కగా నీట్గా చెప్తూ 100% స్కోరింగ్ సబ్జెక్టు మన సాయిమేధలో చాలా మందికి వచ్చినది. ఏ సబ్జెక్ట్ అంటే ఏసీఎస్. చాలా మంది ఇప్పటికీ నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఏ సబ్జెక్ట్ లో మిస్ కాలేదంటే ఏసీఎస్ అని అన్నారు ఫస్ట్. నెక్స్ట్ ఇంకా సబ్జెక్టులు ఇంకా ఎవరు నెక్స్ట్ జరిగిన? ఈడీసీ ఎవరు చెప్పారు మీకు? ఈడీసీ నాకు సార్ శివరాం సార్ గురించి చెప్పు ఒకసారి. శివరాం సార్ ఎలా అంటే ఇలా అర్థమయ్యేలా నీట్ గా రాస్తారు ఫస్ట్ బోర్డు మీద, అది చూడంగానే అది నేర్చుకోవాలన్నట్టు. స్లోగా చెప్తారా, ఫాస్ట్ గా చెప్తారా? బానే చెప్తారు సార్, అంటే ఎలా అర్థం అవ్వాలి, ఏ టాపిక్ ఎలా చెప్పాలో. నాకు సార్ చెప్తుంటే స్లోగా అనిపిస్తుంటది, మీకు ఎట్లా అనిపిస్తుంటది? అంటే అలా సార్ బానే చెప్తారు, అంటే అందరికి అర్థం కాదు. స్లో లెర్నర్స్ కూడా ఉంటారు కదా సార్ ప్రతి దాంట్లో, అంటే అందరికి అర్థం. ఫాస్ట్ చెప్తే కొందరికి మాత్రమే. నేను ఎప్పుడు అంటుంటా సార్, మీరు ఏడ 1 2 లో ఉన్నారు 4 లోకి రావాలంటుంటా, వస్తా సార్ అంటాడు కదా. అట్లనే మరి మీకు ఎట్లా అనిపిస్తుంది స్టూడెంట్? అంటే సార్ 4 లోకి వచ్చాడనుకో అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాని వాళ్ళ పరిస్థితి సార్. మరి నేను నా విషయానికి వస్తే డిజిటల్, నేను మళ్ళీ మొత్తం టోటల్ 1 2 3 4 5 7 ఉన్నా. నేను ఉన్నది చెప్పు. 4 5 మళ్ళీ క్యాచ్ చేసిరా అందరు? చేస్తారు సార్, ఎందుకంటే డిజిటల్ మాకు టచ్ మొత్తం ఉంటది కదా సార్. అంటే అవి చూడంగానే గేట్స్ ఉంటాయి కదా, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అది మొత్తం నువ్వు ఫైనల్ గా మన సాయిమేధలో ఒక ఇన్స్పైరింగ్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ అంటే ఎవరి పేరు చెప్తావు? ఇన్స్పైరింగ్ ఇంజనీరింగ్ అంటే సబ్జెక్ట్ అంటే ఇంత బాగుంది ఈ సబ్జెక్ట్, ఇట్లా ఉందా, ఇది కొత్తగా అనిపిస్తుంది కదా, అట్లా నీకు ఏ ఫ్యాకల్టీ? అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్. అంటే మేము చదువుకున్నది వేరే, అక్కడ సార్ ఇట్లా బోర్డు మీద చెప్తే అసలు మేము ఏం చదివినాం అన్నట్టు అనిపించింది. అంటే మా ఫ్యాకల్టీ కూడా బాగా చెప్పిళ్ళు, బట్ ఇంత డెప్త్ చెప్పారు కదా సార్, ఇలా ఉంటది ఇలా ఉంటది అని మంచిగా చెప్తాడు, అంటే డెప్త్ గా చెప్తాడు. సో మీ మమ్మీ వాళ్ళ పాత్ర, ఎందుకంటే పేరెంట్స్ పాత్ర ఉంటుంది, పేరెంట్స్ పాత్ర లేనిదైతే మన సక్సెస్కి అసలు ఛాయిసే లేదు. ఉంటుంది ఎప్పుడంటే పేరెంట్స్ పైన కోపము, లేకపోతే పేరెంట్స్ వాళ్ళ సపోర్ట్ చేయక, ఫుల్ అస్సలు సపోర్ట్ చేయలేక వాళ్ళని ద్వేషిస్తూ బయటికి వచ్చి కసితో చదివిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా నీకు చాలా కంఫర్ట్గా మీ పేరెంట్స్ ఉన్నారు. మరి మీ పేరెంట్స్ యొక్క పాత్ర ఏముంది అసలు అంటే ఈ ర్యాంక్ లో?
మా వాళ్ళు ఎలా ఉంటారంటే ఇలా ఫోర్స్ చేయరు సార్, చదువు ఇలా చదువుకో అలా చదువుకో అని ఏం ఫోర్స్ చేయరు. అంటే ఎప్పుడు సపోర్ట్ గా ఉంటది. అంటే నీకు ఏది అనిపిస్తే అదే చేయి, ఎంతవరకు చదువుకోవాలి అంతవరకే చదువుకో, నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చదువుకో అని బాగా సపోర్ట్ చేస్తారు. అంటే ఎప్పుడు ఇట్లా ప్రెజర్ పెట్టలేదు నీకు రావాలి ర్యాంక్ అట్లా అని. రెగ్యులర్ గా అడిగే వాళ్ళ మార్కులు ఎన్ని వస్తున్నాయి నీకు ఎట్లా ఎగ్జామ్ పెట్టే తర్వాత పేరెంట్స్ మాట్లాడుతుంటాం కదా మనం, ప్రతిరోజు పేరెంట్స్ తిన్నావా ఇట్లా అడుగుతుంటారు కదా, అట్లా మార్క్స్ ఎన్ని వచ్చాయమని అడిగే వాళ్ళ పేరెంట్స్? లేదు సార్, వాళ్ళు ఏం అడగపోయారు. అంటే చెప్పేదాన్ని నేనే చెప్పేదాన్ని. అంటే అప్పుడు లాస్ట్ లో ఏమైందంటే మాక్ టెస్ట్ అయ్యే ఉండే, ఒక 2-3 టెస్ట్లలో డౌన్ అయిపోయింది ఒక్కసారే. 130. ఎన్ని మార్క్ టెస్టులు పెడితే ఎన్ని మార్క్ టెస్టులు రాసావు? 9 మార్క్ ఎగ్జామ్స్ అన్ని రాసావు సార్. అన్ని రాసావు. ఆఫ్లైన్ లో రాసావా ఆన్లైన్ లో రాసావా? ఆన్లైన్ కదా సార్ మార్క్ టెస్ట్. మొత్తం మార్క్ టెస్ట్ లాస్ట్ ఆన్లైన్ లో జరిగాయి. లాస్ట్ ఆన్లైన్. అందులో ఏమైందంటే ఒక 3 టెస్టెస్ ఏమో అనుకుంటా, అవి 3 టెస్టెస్ లో డౌన్ అయిపోయినాయి మార్క్స్ ఒకసారి సడన్ లో. ఏమనిపించింది అప్పుడు? అంటే ఒకసారి ఇట్లా అయిపోయినా, అంటే మా మమ్మీ వాళ్ళ ఫోన్ చేసి ఇట్లా వస్తున్నాయి అంటే ఎందుకంత వరి అయితే అప్ అండ్ డౌన్స్ ఉండాలి, లేకపోతే మా లాస్ట్ ఎగ్జామ్ లో అవుతే ఎట్లా తీసుకోగలుగుతావా, సో ఇప్పుడు నువ్వు మంచిగా చేస్తేనే ఏం కాదు, ఈ రోజు పోయిందని కాదు రేపు ఎలా రావాలో ఆలోచించు అని సపోర్ట్ చేసేవాళ్ళు సార్. మాక్ ఎగ్జామ్స్ కంటే ముందుగా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఇట్లా రాష్ట్రం కదా, అవన్నీ అటెంప్ట్ చేసావు? కొన్ని అటెంప్ట్ చేసావు? అన్ని అటెంప్ట్ చేసేసా. ఒకవేళ మిస్ అయినా కూడా ఆన్లైన్ లో చేసేదాన్ని. ఓకే, మరి నువ్వు జూనియర్స్ కి ఏం చెప్తావు? టెస్ట్ సిరీస్ గురించి ఏం చెప్తావు? నీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తావు చెప్పు ఒకసారి. ఏది మిస్ చేయొద్దు ఫస్ట్. ఏది మిస్ చేయొద్దు. వచ్చినా రాకపోయినా అటెంప్ట్ చేయాలి. అంటే ఆ క్వశ్చన్ పేపర్ నీకు ఆన్సర్ కీతో చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. మళ్ళీ ఫాదర్ సార్ ఒకటి చెప్తుంటారు, ఇప్పుడు నువ్వు రాసిన ఎగ్జామ్ పేపర్ ఇంటికి వెళ్ళినాక చూసుకొని వాటి ఆన్సర్స్ ఓన్లీ టిక్ చేయడం కాదు, అది ఎలా వచ్చిందో దాన్ని గూగుల్లో సెర్చ్, లేకపోతే నీకు తెలియకపోతే టెక్స్ట్ బుక్ సార్ వాళ్ళని అడిగినా కానీ అది నువ్వు ప్రిపేర్ కావాలి. అంటే ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి అనుకో, ఇది ఎందుకు కాదు ఇది ఎందుకు అవుతుంది అని అన్నిటికీ రాసుకోవాలి. అలా అయితే నీకు బాగా గుర్తుంటుంది అని చెప్పి పార్థసారథి సార్ ఎప్పుడు అంటుంటాడు, కష్టపడేవాడు క్వశ్చన్ చూస్తే ఆన్సర్ చెప్తా ఉంటాడు, స్మార్ట్ గా ప్రిపేర్ అయ్యేవాడు, స్మార్ట్ గా లాజిక్ అండ్ స్మార్ట్ గా ప్రిపేర్ అయ్యేవాడు, ఆప్షన్స్ ఉంటాయి కదా 1, 2, 3, 4 అనే ఆప్షన్స్, ఆ రైట్ ఆన్సర్ తో పాటుగా మిగతా 3ంటికి కూడా కుదిరితే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు చూడు, వాడు స్మార్ట్ స్టూడెంట్ అని పార్థసారథి సార్ ఎప్పుడు అంటా ఉంటాడు అనమాట. సార్ చెప్పాకనే నేను రాయడం మొదలు పెట్టా. అంటే ఒక నోట్స్ పెట్టుకొని ఈ రోజు ఎగ్జామ్ అయిపోగానే అవన్నీ క్వశ్చన్స్ రాసుకొని, ఒకవేళ నాకు తెలియకపోయినా సార్ని అడిగేదాన్ని, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి, అంటే గూగుల్ అన్ని ఉంటాయి కదా సార్, గూగుల్లో సెర్చ్ చేసేదాన్ని మెటీరియల్స్ లో. కానీ ప్రతి ఒక్కటి రాసేదాన్ని సార్ చెప్పడం వల్ల. మాక్ టెస్ట్ కూడా అన్ని ప్రతి ఒక్కటి ప్రిపేర్ అయినాం అట్లా. ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో వెళ్ళావు కదా, ఎగ్జామినేషన్ హాల్లో రాసేటప్పుడు ఎట్లా ఆ రోజు ఏమైనా టెన్స్కి గురి అవ్వడము, లేకపోతే బాగా వస్తున్నాయి మంచిగా నేను నేర్చుకునేవి వచ్చినాయి ఇట్లా అట్లా కొద్దిగా ఎక్స్పీరియన్స్ అవుతుంటాం కదా, అట్లా ఒకసారి ఆ రోజు? అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినా సార్ 1/2 అవర్ ముందే. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరినీ చూసి నర్వస్ ఉన్నా. అంటే నేను మాక్ టెస్ట్ రాసా కదా, ఏపీ రాసా. కొంచెం ఏపీ సెట్ రాసావా? రాసా. ఎంత వచ్చింది ర్యాంక్? 30 వచ్చింది సార్. 30 మంచిగానే వచ్చింది. 30 అంటే మంచి ర్యాంకే. అంటే నీకు అది ఒక ఎక్స్పీరియన్స్ గా అయి ఉంటది, ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్ సేమ్ అదే ఆ ఎన్విరాన్మెంట్ ప్లస్ మౌస్ పట్టుకోవడము. మనం జనరల్ గా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయం కదా, అది డెస్క్టాప్ లో రాయం కదా. అవును, నీకు ఎట్లా అనిపించింది అది? అంటే ఫస్ట్ రాసే వరకు నాకు అలవాటుంది, బట్ అక్కడ ఉపయోగపడిందా అసలు నీకంటే ఏబీ సెట్ రాయడం వల్ల తెలంగాణ ఈ సెట్ కి నీకు ఏమైనా ఉపయోగపడిందా, లేకపోతే ఏమనిపించలేదా? లేదు సార్, ఏపీ ఎగ్జామ్ రాయడం నాకు బాగా యూజ్ అయింది. ఎందుకంటే ఫస్ట్ అక్కడ వెళ్ళి చూసాక ఇట్లా గ్రీన్ వచ్చే ఇది అని అన్ని సైన్స్ ఉంటాయి కదా, సిగ్నల్స్ అన్ని అవన్నీ అర్థమైపోయాయి. వాటి గురించి ఒక 2 మాటలు నీకు గుర్తున్నంత వరకు చెప్పు. ఓకే, అంటే ఎలా ఉంటాయంటే గ్రీన్ కలర్ ఉందనుకో, అది ఏమైనా అటెంప్ట్ చేసినట్టు. ఒక వాయిలెట్ కలర్, పర్పుల్ కలర్ లో ఒకటి ఉంటది, అది పెట్టుకుంటే ఆ క్వశ్చన్ ఏమంటారంటే అది క్లిక్ చేసి నువ్వు మళ్ళీ ఒకసారి చూడాలని పెట్టుకోవచ్చు. అదే రెడ్ ఆర్ ఎల్లో కలర్ ఉంటది, అది నువ్వు అటెంప్ట్ చేయాలి, అసలు క్వశ్చన్ చేయలే. అలా కొన్ని కలర్స్ ఇస్తా ఉంటాడు, అటెంప్ట్ చేయనివి అటెంప్ట్ చేసినవి మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చు అంటే రివ్యూ చేసుకోవచ్చు, ఆ విధంగా ఉంటది. సో ఇదైతే డెఫినెట్ గా ఉపయోగపడింది అంటావు. ప్లస్ మంచి ర్యాంక్ కూడా వచ్చింది కాబట్టి డెఫినెట్ గా మార్కుల మనకు తెలిసిపోతే రెస్పాన్సిబిలిటీ వచ్చినంటేనే మనకు కూడా మంచిగా చేయగలిగినాము. సో ఈ టీజీఈ సెట్ కూడా ఇలా వస్తే చేయగలను అనే నమ్మకం అయితే కలిగింటది. మన ఎగ్జామినేషన్ హాల్లోకి పోయినాక క్వశ్చన్ పేపర్ చూస్తే ఏమైనా టెన్షన్ గురైనవా, క్వశ్చన్లు కొత్తగా అనిపించినాయా, లేకపోతే నీకు తెలిసిన అనిపించినాయా, మాక్ ఎగ్జామ్స్ లో ఉన్నవి వచ్చినాయా, ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ అంటే ఫస్ట్ వెళ్ళా సార్, వెళ్ళాక అక్కడ కూర్చున్నాం, తర్వాత ఓపెన్ అయింది. ఫస్ట్ నేను ఏదైనా అంటే నాకు వచ్చిన సబ్జెక్టే పట్టుకుంటా. ఇంజనీరింగ్ పట్టుకున్నాను. ఇంజనీరింగ్ ఏ సబ్జెక్ట్ అంటే ఆర్డర్ లో వచ్చేసినాయి సార్, ఫస్ట్ నుంచి పెట్టుకున్నాను. ఫస్ట్ నుంచి పెట్టుకోగానే ఒక 10 క్వశ్చన్స్ ఏమో పెట్టా, అవన్నీ నాకు వచ్చినాయి ఉన్నాయి. సో ఎట్లా అంటే మీరు చెప్తారు కదా సార్ ఎప్పుడు, అంటే ఒక 10 క్వశ్చన్లు పెట్టాక నీకు అన్ని నచ్చినట్టే అనిపిస్తాయి అని చెప్తారు కదా. ఫస్ట్ 10 నచ్చినాయి అనుకో,
నీకు మొత్తం వచ్చినట్టే అనిపిస్తే అంటారు కదా, అవును. సో అలానే ట్రై చేసా. సో అంటే కొంచెం పాజిటివ్ అయింది, ఉమ్, అంటే నర్వస్ ఏం ఫీల్ కాలే. ఉమ్, సడన్ గా నా పక్క వాళ్ళని చూస్తే అంత నర్వస్, సో వాళ్ళు చూడడమే బంద్ చేసిన ఇక. ఉమ్, మొత్తం అన్ని అటెంప్ట్ చేసా, ఉమ్, బానే ఉన్నాయి సార్ క్వశ్చన్స్ అన్ని. మొత్తం టోటల్ గా బట్ ఎట్లా ఇస్తున్నా అంటే క్వశ్చన్స్ ఏఆర్బి అంటే ఏ అండ్ బి సి అవును. అట్లా ఆల్ ద ఎబో అట్లా ఇస్తున్నారు. ఆ, ఇస్తుంది. ఒకవేళ ఆల్ ద ఎబో ఇచ్చినా కానీ అది పెడతాం కదా, అట్లా అవును. కాకుండా ఏ అండ్ బి అని ఇస్తున్నారు, A and మళ్ళీ B, అవును. ఓన్లీ ఏ అని ఇస్తున్నారు. అట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎంత కాదని ఎగ్జామ్స్. ఓకే, 100% స్కోరింగ్ సబ్జెక్ట్ నువ్వు చేసిన ఇంజనీరింగ్ సబ్జెక్ట్ డిసిసిఎన్ ఫుల్ మార్క్స్ బైక్ బై. సో ఇక్కడ ఈసీ వాళ్ళకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈడిసి కమ్యూనికేషన్ సిస్టమ్, నెట్వర్క్స్, ఇండస్ట్రియల్ అండ్ పాలిట్రానిక్స్, మైక్రో కంట్రోలర్, డిజిటల్, తర్వాత నెక్స్ట్ డిసిసిఎన్ ఆడియో వీడియో సిస్టమ్, ఇట్లా సబ్జెక్టులు ఉన్నాయి కదా. 100% స్కోర్ చేసే సబ్జెక్టులు ఒకటి మైక్రో కంట్రోలర్, డిజిటల్, డిసిసిఎన్, అడ్వాన్స్ ఆడియో వీడియో సిస్టమ్, టెలివిజన్, అడ్వాన్స్ కమ్యూనికేషన్ కూడా ఐఎస్ఎస్ కూడా వేసుకోవచ్చా? ఓకే రైట్. సో కమ్యూనికేషన్ లో ఒక పార్ట్ తీసి వాడేస్తున్నా. అంటే ఈడిసి సముద్రం, ఎంత చదివినా ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా కూడా ఫుల్ గ్రిప్ ఉండాలి సబ్జెక్ట్ పైన. కమ్యూనికేషన్, అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ కూడా ఇది కూడా కొద్దిగా ఎట్లయినా వెళ్ళొచ్చు, కొద్దిగా ప్రాబ్లమేటిక్ కూడా అవకాశం ఉంది. నెట్వర్క్స్ అంటే ఇంకా ఫుల్ ప్రాక్టీస్ ఉండాలి, వినడమే కాదు అర్థం అవ్వడమే కాదు, రెగ్యులర్ గా మ్యాథ్స్ లాగా ప్రాక్టీస్ ఉండాలి. కాబట్టి నెట్వర్క్స్ అంటే అన్ని క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటా సార్, కొన్ని థియరీ కూడా వస్తాయి, ఈజీగానే ఉంటాయి నెట్వర్క్స్ కూడా. కానీ 100% మైక్రో కంట్రోలర్, డిజిటల్, డిసిసిఎన్, ఆడియో వీడియో సిస్టమ్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ అంటే దాదాపుగా 50 నుంచి 60 మార్కులు. ఈ నీకు ఇంజనీరింగ్లోని 77 అంటే 50 to 60 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఏ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్, సపోజ్ 3rd సెమిస్టర్లో ఉన్నారు, డిజిటల్ ఉంది, ఓకే, డిజిటల్లో 100కి 100 13 మార్కులు వస్తాయి మ్యాక్సిమం, 10 మార్కులు మినిమం, 100కి 100% మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. కావాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి అనలైజ్ చేయాలి, టెస్టులు అటెంప్ట్ చేయాలి, సెల్ఫ్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి, మేము పెట్టే లైవ్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి, ప్రాక్టీస్ పేపర్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అవన్నీ కంప్లీట్ చేసుకుంటే 100కి 100% సబ్జెక్ట్ కంప్లీట్ చేయగలుగుతారు. అవునా కదా? ఎందుకంటే ఈజీగా ఇప్పుడు మనం మొత్తం టోటల్ ఇంజనీరింగ్ మొత్తం 10 సబ్జెక్టులలో 6 సబ్జెక్టుల నుంచే మనకు 60 మార్కులు వస్తున్నాయి. 100% చేయగలుగుతున్నామంటే దాన్ని వదిలిపెట్టుకోకూడదు అనే విషయం మీరు తెలుసుకోండి. సో నువ్వు జూనియర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్ టైం వేస్ట్ చేయాలి మీ కాలేజ్ జూనియర్స్ కి, మా కాలేజ్ జూనియర్స్ కా టైం, ఎందుకంటే మీ కాలేజ్ జూనియర్స్ బాగా వింటారు. ఫస్ట్ నీ మాటలు ఏంటి, ఎందుకంటే నువ్వు సీనియర్ కాబట్టి వింటారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తావు, వాళ్ళకి కావచ్చు ఇంకా ఎవరికైనా కావచ్చు. ఓకే సార్, మా వాళ్ళకి చెప్తా. మీ వాళ్ళకి చెప్పు. ఫస్ట్ ఏమైందంటే మాకు ఇప్పుడు 5th సెమిస్టర్ లో సెమిస్టర్ ఉంటుంది సార్. సో ఏమంటే ఇప్పుడు సమ్మర్ లో ఇన్ని వాళ్ళంతా అక్కడ ప్రాక్టీస్ చేయరు. సో మళ్ళీ 6th సెమిస్టర్ లో ఇక్కడికి వచ్చారనుకో అక్కడ ఏం రాదు, అంటే చదివినవన్నీ మర్చిపోతారు, మళ్ళీ కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది. సో అలా కావద్దంటే ఫస్ట్ చదవాలి. సమ్మర్ లో చదువుకున్నది కావచ్చు, 3rd సెమ్ కావచ్చు, 4th సెమ్ కావచ్చు, ఏదైతే మీరు విన్నారో ఏదైతే చదువుకుంటున్నారో రివిజన్ చేయాలి, కంపల్సరీగా రివిజన్ చేయాలి. రివిజన్ చేయాలంటే రోజు మేము పొద్దున్న లేస్తే బ్రష్ చేస్తాం సార్, బ్రష్ చేయకుండా అయితే ఏ పని చేయం సార్. అలా రోజు రివిజన్ చేయకుండా పడుకోకూడదు. పొద్దున్న లేస్తే కంపల్సరీ 1 గంట దీనికి కేటాయించాలి. లైఫ్ మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మంచి ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీలో చదువుకున్న 10/10 జీపీఏ వచ్చిన వాళ్ళు కూడా కనీసం క్వాలిఫై మార్క్స్ సంపాదించలేకపోయారు మన ఎంసెట్లో. అట్లాంటిది మన లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్కి 200, 100, 300 వచ్చిన వాళ్ళకు కూడా టాప్ కాలేజీల్లో సీట్లు దొరికాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి దయచేసి. సో లాటరల్ ఎంట్రీ వాళ్ళు మీరు అదృష్టవంతులు, సబ్జెక్టు నేర్చుకుంటున్నారు, సీట్లు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం డిప్లొమాలో చదివిన సబ్జెక్టులే బీటెక్లో ఉంటాయి, డిప్లొమాలో చదివిన సబ్జెక్టులే డిప్లొమా బేస్డ్ జాబ్స్కి ఉంటాయి, బీటెక్ తర్వాత ఉండే జాబ్స్కి ఉంటాయి, గేట్ ఎంట్రన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసుకొని మీరు బీటెక్లో కూడా మీరు నిన్ను కూడా చెప్తున్నా, బీటెక్లో నువ్వు ఎట్లా ఫీల్ అవ్వాలంటే బీటెక్ కాలేజీలో నేను కాలేజీలో ఉన్నంతసేపే బీటెక్ కాలేజ్, రిమైనింగ్ అంతా నీ సెల్ఫ్. నీకొక ప్లానింగ్ ఉంటే మాత్రం నువ్వు ఈ సెట్లో నేను కాన్ఫిడెంట్గా నేను చెప్పలేను నీకు 8th ర్యాంక్ వస్తుంది, నీకు 7th ర్యాంక్ వస్తుంది, నీకు టాప్ 10లో వస్తుందని చెప్పలేను. కానీ గేట్లో నువ్వు తలుచుకుంటే 1వ ర్యాంక్ సంపాదించవచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే రోజుకు ఒక 4 గంటలు నువ్వు 2-1లో ఉండే సబ్జెక్టులు 2 తీసుకో. తర్వాత మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్కి 30 మార్కులు. ఇది ప్రతి సెమిస్టర్లో చదువు. ఈ 2 సబ్జెక్టులు చదువు. సెమిస్టర్కి 2, ఈ సెమిస్టర్లో 2, నెక్స్ట్ సెమిస్టర్లో 3, నెక్స్ట్ రిమైనింగ్ లేపేద్దాం. ఇట్లా కనుక చేస్తే నేను గ్యారంటీ, నేను నమ్ముతున్నా నీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది, తెచ్చుకోగలవు కూడా. టాప్ 10 ర్యాంకర్స్ ఎవరైనా కూడా ఈ విధంగా ప్రయత్నిస్తారు. రోజుకు 4 గంటలు కంపల్సరీ. మళ్ళీ
4 గంటలు నువ్వు 4 గంటలకు లేస్తావా, లేకపోతే అంటే రాత్రిపూట ఎక్కువ దయచేసి ఎర్లీ మార్నింగ్ పాత కాలం నుంచి పెద్దలు చెప్పిన మాట ఇది. ఇప్పుడు చాలామంది 11 అయితే పండుకోను, 12 అయితే పండుకోను, రోజు 1 గంట అవుతుంది, డైలాగులు వద్దు. ఓకేనా, పండుకోండి, 11 గంటల కల్లా పండుకోండి, పొద్దుగాల లేవండి, పొద్దుగాల 4 గంటలకు లేచి ప్రయత్నించండి, అద్భుతమైన విజయాలు మీ సొంతం అవుతాయి. ఇదైతే మాత్రం గ్యారంటీ, ఎందుకంటే పెద్దలు చెప్పినవైతే ఉత్తగా అయితే కావు. సో ఇంజనీరింగ్ తర్వాత సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలనుకుంటున్నావా, లేకపోతే ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్, లేకపోతే గేట్ రాసి ఒక మనకు అంటే ఎట్లాగో మనం ఎంతసేపు యూనివర్సిటీ జేఎన్టీ ఓఏ దొరికింది మనకు ఎన్ఐటీస్ లేవు, తర్వాత ఐఐటీస్ లేవు, ఐఐఎస్సి బెంగళూరు లేదు, ఇట్లా లేవు కదా. మరి అట్లాంటి టార్గెట్స్ ఏమున్నాయి? సాఫ్ట్వేరా, లేకపోతే గేట్ రాసి ఎంటెకా, లేకపోతే గేట్ రాసి పిఎస్సిసా? అంటే గేట్ అంటే అందరూ ఎంటెక్ అనుకుంటారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. గేట్ ర్యాంక్ వస్తే, నీ గేట్ ర్యాంక్ వస్తే 10 జాబులు నీ చేతిలో ఉన్నట్టే. గేట్ ర్యాంక్ 100 లోపు ర్యాంక్ వచ్చిందంటే నీ చేతిలో 10 జాబులు ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. ఏ జాబ్ కైనా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి దాన్ని అటెంప్ట్ చేస్తే మాత్రం గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే నీకు. సో నువ్వు సాఫ్ట్వేరా ఫస్ట్ ఒక డిసైడ్ చేయి. సాఫ్ట్వేరా తర్వాత నీ ఇష్టం, ఎక్కడైనా పోవచ్చు. ఇప్పుడు నువ్వు నాకు అందరి ముందర చెప్పిన అని సాఫ్ట్వేర్ పోవాలని ఏం లేదు. సాఫ్ట్వేరా, లేకపోతే పబ్లిక్ సెక్టార్ యూనిట్సా, గవర్నమెంట్ జాబా? గేట్ రాసి పిఎస్సిస్. ఓకేనా. ఇంకొకటి, దీనికన్నా ఏం స్ట్రిక్ట్ అవ్వద్దు, ఎందుకంటే నేను చూస్తున్నా 2023 అనుకుంటా, 24 అవుట్ అనుకుంటా. సిఎస్సిలో ఒక అమ్మాయి 19 lakhs ఒరాకిల్లో, పావన్ అని. దివ్యభారతి అని ఆమె కూడా ఒరాకిల్లో మాస్టర్ ట్యాంక్ స్టూడెంట్స్. కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఒక అమ్మాయి మ్యాథ్ వర్క్ అనే కంపెనీలో 22 lakhs. ఇంకొక అమ్మాయి సుప్రియకి సినాప్సిస్లో 24 lakhs. ఇట్లా ప్యాకేజెస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక స్టార్టింగ్ ప్యాకేజ్ 1 lakh per month, 1.5 ఉండొచ్చు, ఉంటే అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. ఇక్కడ మీకు అంటే డబల్ కూడా వచ్చే ప్యాకేజీలు ఉన్నాయి. ఇంకొకటి, నాకు సుజయ్ అని ఒక పిల్లాడు మాస్టర్ ట్యాంక్ 2019 స్టేట్ ఫస్ట్ ర్యాంక్, 19 అనుకుంటా, 19 ఎగ్జాక్ట్ గుర్తులేదు. 40 లక్షల ప్యాకేజ్ జాయిన్ అయ్యాడు బెంగళూరులో, 40 lakhs. కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ గేట్ రాస్తూనే ఉన్నాడు, ఎప్పుడు రాస్తూనే ఉన్నాడు. మళ్ళీ వచ్చి ఇస్రోలో జాబ్ వస్తే ఇస్రోలో జాయిన్ అయ్యాడు. కాబట్టి అంటే మనము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పుడు కొద్దిగా మన ఆలోచనలని కొద్దిగా ఒక సర్కిల్ వేసుకుని ఉంటాం అనమాట. అక్కడి వరకే ఆలోచిస్తూ ఉంటాం. బయట ఏం జరుగుతుంది దాని కథ ఏందో కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా. అసలు అంటే అవుతుందా కాదా అది వెళ్తే కదా తెలిసేది. 40 lakhs ప్యాకేజ్ ఏంది అనేది కథ చూడాలి. దాని కథ చూడాలంటే ఇప్పటి నుంచే మనకు అసలు అవి ఏమున్నాయని తెలుసుకోవాలి. ఇప్పుడు మీ ఏ కాలేజ్, నువ్వు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? వరంగల్లో మంచి కాలేజ్ పేరు చెప్పు ఒకటి. ఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి లాస్ట్ 51 లక్షల ప్యాకేజ్తో ఒక స్టూడెంట్ ఉన్నాడు. వాడి కథ ఏంది చూడు. అసలు 51 లక్షల ప్యాకేజ్, వాడిని క్వాలిటీస్ ఏంటి, వాడిని ఏమేమి నేర్చుకోండి, ఎట్లొచ్చిండి, ఏంది కథ మొత్తం టోటల్గా. ఇంకొకటి ఏంటంటే గేట్ 3rd yearలో రాయొచ్చు. 3rd yearలో నువ్వు 1వ ర్యాంకో, 2వ ర్యాంకో, 3వ ర్యాంకో, 100వ ర్యాంకో, సరే రేపొద్దున సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి కంపెనీ వచ్చింది. ఆ మంచి కంపెనీ ముందర నువ్వు ఎగ్జామ్ రాసినావు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇది నీకు ఒక ఆయుధం అనమాట, వెపన్, పవర్ఫుల్ వెపన్. గేట్లో ర్యాంక్ ఉంది అంటే అచ్చా ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యావు? నేను స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ అయినా సార్, ఎట్లా చేసినా సార్, అట్లా చేసినా సార్, అవి చేసినా సార్, ఇవి చేసినా సార్ అని మొత్తం చెప్పుకుంటూ వస్తే వాడు క్వశ్చన్లు మర్చిపోతాడు ఫస్ట్. అంతే కదా. గేట్కి నేను 2-1లో ఉండే ఒక 2 సబ్జెక్టులని, దాంతోపాటుగా ఈ కామన్ మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వీటిని ప్రాక్టీస్ చేస్తూ దాన్ని వదలకుండా మళ్ళీ 2-2లో కూడా చేశాను. ఇట్లా చెప్పుకుంటూ వస్తే ఏమైందంటే వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్లు ఆగిపోతాయి. ప్లస్ మన మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది. ఎలా ఇంప్రెషన్ ఉందంటే వీళ్ళకి పని పైన ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసుకొని చేశారు. డెఫినెట్గా వీళ్ళకి మన కంపెనీలో ఏ వర్క్ అసైన్ చేసినా కూడా వీళ్ళు చేయగలుగుతారు అని ఒక నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఏ పని చేసినా బాగా చేయండి. అందరికీ చెప్తున్నా, ఏ పని చేసినా బాగా చేయండి, బాగా చేయండి, చాలా బాగా చేయండి. అప్పుడు నీకు ఎక్కడ పోయినా ఒక రెస్పెక్ట్ అయితే ఉంటుంది. అది ఏ పైన సరే. చిన్న బండలు గడగమన్నా కూడా మీ అమ్మ ఎట్లా వస్తే మళ్ళీ చెప్పులు నడవాలంటే కొద్దిగా మెల్లగా నడవాలి. ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా చేయాలి. సో మొత్తానికైతే గేట్ వైపు వెళ్తానంటున్నావు. గేట్ వైపు వెళ్తాననుకుంటే నువ్వు ఎట్లా అంటే 2-1 నుంచే స్టార్ట్ చేయాలి. డిప్లొమాలో ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయలేదు, ఆ మిస్టేక్ మాత్రం ఇక్కడ చేయకూడదు. దానికి సపోర్ట్ మెటీరియల్ పరంగా కావచ్చు, కోచింగ్ పరంగా కావచ్చు. ఆల్రెడీ కోచింగ్ ఇప్పించినాము, మన కోచింగ్ ఇస్తున్నాము, టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇప్పించినాము, మనది ఇప్పిస్తున్నాము. మెటీరియల్ కూడా సపోర్ట్ ఉంటుంది, గైడెన్స్ కూడా ఉంటుంది. ఇంకొకటి, ఈ
వీడియో ద్వారా మీకు అందరికీ చెప్తున్నా, టాప్ 50 ర్యాంకర్స్ అంతా ఎవరైతే ఉన్నారో బ్రాంచ్ వైజ్గా ఎవరైనా సరే మీరు పర్సనల్గా కలవండి. ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ, అది మోరల్ సపోర్ట్ కావచ్చు, మెటీరియల్ సపోర్ట్ కావచ్చు, ఏదైనా ఇస్తా. అంటే ఏదో మెటీరియల్ ఫ్రీగా ఇస్తామని ఒక లైన్లు కడతారు. ప్రాపర్ గైడెన్స్కి రండి. ఫస్ట్ చెప్పిన పని చేయండి. ఒక అసైన్మెంట్ ఇస్తా, ఈ బుక్ తీసుకోపోయి చదువుకొని రా, ఒక టెస్ట్ పెడతా, అప్పుడు దేనికైనా రెడీ నేను. అట్లా టాప్ 50 ర్యాంకర్స్కి. ఎందుకంటే భగవంతుడు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిండు నాకు, 10 మందికి దారి చూపించే ప్లాట్ఫామ్ సాయి మీద. 100% చేయడానికైతే నేను రెడీగా ఉన్నాను. ఓకే, ఫైనల్గా మంచి ఎట్లా చదువుతావు, మంచి పొజిషన్కి వస్తావు, లైఫ్లో అందరు చేసే పనులే. బీటెక్ చేయాలి, ఎంటెక్ చేయాలి, తర్వాత మంచి జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి, తర్వాత ఇవి కాకుండా కొన్ని గోల్స్ ఉంటాయి కదా, అట్లా ఏమైనా ఉన్నాయా లైఫ్లో? అంటే నాకు 10th నుంచి ఐఏఎస్ కావాలని ఉండే సార్. ఐఏఎస్ మనం ఇప్పుడు కాలేము, కావచ్చు, మళ్ళీ ట్రాక్ వేరే అవుతుంది, నాన్ టెక్నికల్ భయంకరంగా చదవాలి. దానికి అల్టిమేట్గా నీకు ఒక ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని ఉంది తెలుసా? ఓకే, అంటే ఈక్వల్ ఇది సేమ్ అనమాట క్యాడర్. సో దీన్ని ట్రై చేయొచ్చు మీరు. దీనికి ఇన్స్పిరేషన్ వరంగల్ నుంచి 2011 మౌనిక అనే ఒక అమ్మాయి 47th ర్యాంక్ సంపాదించి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఆమె, టెలికాం డిపార్ట్మెంట్లో. సో అట్లాంటి వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఉన్నారు, 2-3 ఉన్నారు. వివేక్ పాండే అని ఈఎస్సీలో 8th ర్యాంక్ సంపాదించాడు, లాటరల్ ఎంట్రీ. ECET 2015 స్టేట్ ఫస్ట్ ర్యాంక్, బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ. అతను ఈఎస్సీలో 8th ర్యాంక్ సంపాదించాడు, ఇస్రోలో జాబ్ చేశాడు, ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్లో చేస్తున్నాడు అనుకుంటాం. ఇట్లాంటి వాళ్ళ కాంటాక్ట్స్ కూడా మనతో ఉన్నాయి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఇంకోటి, ఈ వీడియో ద్వారా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎథిక్స్ మెయింటైన్ చేయండి, రెస్పెక్ట్ఫుల్గా నిలవండి, ఏమన్నా చేయండి లైఫ్లో. ఇప్పుడు మనమేం దేవుళ్ళమైతే కాదు, అన్నీ కరెక్ట్ చేయడానికి దేవుళ్ళమైతే కాదు, కానీ రెస్పెక్ట్ఫుల్గా ఉండండి. ఒకరికి హాని కలిగించే పద్ధతులు చేయొద్దు మనం. ఓకే, కొటేషన్ కూడా ఉంది బాగా, లెట్ మీ లూజ్ మై లైఫ్ బట్ ఐ షుడ్ నాట్ ట్రబుల్ అదర్స్. లెట్ మీ లూజ్ మై లైఫ్ బట్ ఐ షుడ్ నాట్ ట్రబుల్ అదర్స్. సో అట్లా అంటే మొత్తం అట్లానే కదా, మళ్ళీ ఈ సమాజంలో దొంగనాయాలు ఎక్కువ ఉన్నారు, అట్లా ఉంటే మళ్ళీ వేసిపోతూ ఉంటారు. కాబట్టి హాని కలిగించకుండా, మనకు సంబంధం లేని వాళ్ళు కావచ్చు, మనకి ఎట్లాంటి ఇబ్బందులు పెట్టని వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళకు హాని చేయకుండా ఉంటే చాలు ఈ లైఫ్లో. మన పేరెంట్స్కి మంచి రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళ నమ్మకాలని ఒమ్ము చేయకుండా ముందుకు నడుస్తూ మీరంతా బాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి, హైదరాబాద్.